నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ ఏ నాటికి నమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యునివి నువ్వే దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు భ్రాతవు దూతవు సావి నువ్వు మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ గడప గడప నడిచొచ్చే బడుగు కడుపులను నింపే ముద్ద నువ్వే హాయ్ హలో నమస్తే, నేను జర్నలిస్ట్ సాయి. ఆలగడ్డలో టీడీపీకి అసలు మామూలుగా దిమ్మ తిరిగిపోయి షాక్ తగిలిందనమాట. ఇక్కడ మీరు గమనిస్తే ఆలగడ్డ మొన్న ఇంకో ప్రాంతం, మొన్న ఇంకో ప్రాంతం, వరుసగా అధికార పార్టీకి అంటే కూటమి పార్టీకి షాక్ మీద షాక్ తగులుతూ ఉంది. సహజంగా ఎన్నికలప్పుడు మార్పులు చేర్పులు ఉంటాయి. ఎందుకంటే టికెట్లు రాకో టికెట్ ఆశించో రకరకాల మార్పులు చేర్పులు ఉంటాయి. దాంతోపాటుగా ఒక పార్టీ గెలవబోతుంది, నెక్స్ట్ ఆ పార్టీ అధికారంలో రాబోతుందేమో అని ఒక గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ కొంత ఉంటుంది, నాయకులకి కొంత ఇండికేషన్స్ వస్తాయి అన్నమాట. సో అప్పుడు ఏం చేస్తారు, పెద్ద ఎత్తున పార్టీలు మారే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనం చూస్తే కూటమి ప్రభుత్వం ఏర్పడి జస్ట్ 21 నెలలు మాత్రమే అయింది. 21 నెలల కాలంలోనే విపరీతమైన పార్టీ మార్పులు కనపడుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. ఎందుకు ఈ పార్టీ మార్పులు కనపడుతున్నాయి? ఎందుకు అధికార పార్టీలోంచి ప్రతిపక్ష పార్టీలోకి వచ్చేస్తున్నారు అంటే నిజంగా బహుశా ఇది ఒక వింతగానే చెప్పొచ్చు. ఎక్కడ జరగదు ఇది. సహజంగా ఏం జరిగిద్ది అంటే ప్రతిపక్షాల్లో ఉన్న నాయకులంతా పోయి అధికార పార్టీలో చేరుతూ ఉంటారు. అండదండలు కావాలి, అధికారంలో ఉండాలి, ఏదో పదవి రాకపోదా, ఇట్లా వెళ్తూ ఉంటారు. కానీ ఏపీలో సీన్ రివర్స్ జరుగుతూ ఉంది. పోనీ రేపు మాపే ఎలక్షన్స్ ఏమైనా ఉన్నాయంటే ఇంకా వస్తుంది ఎలక్షన్స్. కానీ ఇప్పుడే పార్టీలు మారుతూ ఉన్నారు. ఎందుకంటే చాలా క్లియర్గా అర్థమైపోతూ ఉంది, ఆంధ్ర రాష్ట్రంలో కూటమిని నమ్ముకుంటే మునిగిపోతామని. ప్రజలందరూ కూడా కూటమి చేస్తున్న ఆకృత్యాలకి అరాచకాలకి విసిగిపోయారు, విసిగి వేసారిపోయారు. కాబట్టి ఈ కూటమిలో ఉంటే, ఈ కూటమి పార్టీలతో కలిసి ఉంటే మనకి అధికారం రావచ్చు, డబ్బు రావచ్చు, కానీ ప్రజలకి మనం దూరం అయిపోతాం. ప్రజలు ఇప్పటికీ అప్పటికీ ఎప్పటికీ జగనన్న వైపే ఉన్నారు అని స్వచ్ఛందంగా చాలామంది పార్టీ మారిపోతున్నారు. ఇక్కడ చూడండి, ఇది ఎక్కడ ఆలగడ్డలో జరిగింది. మనకి ఆలగడ్డలో శరివెళ్ళ మండలం మహాదేవపురం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ షేక్ శంషాద్బీ మరి 35 కుటుంబాలు వైఎస్ఆర్సీపీలోకి వచ్చాయంట. ఎంపీటీసీ ఆయన ఇంకా తొందరలో ఈ స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఇలాంటి టైంలో పార్టీ మారుతున్నారంటే ఆలోచించుకోండి. దాంతోపాటుగా మరో కీలకమైన విషయం ఏంటి, నంద్యాల జిల్లా ఆలగడ్డ అనేది భూమా ఫ్యామిలీ కంచుకోట. వాళ్ళు టీడీపీలో ఉన్నప్పటికీ, గతంలో వైసీపీలో ఉన్నప్పటికీ, ఇప్పుడు టీడీపీలో ఉన్నప్పటికీ అక్కడ వాళ్ళకి మంచి క్యాడర్ ఉంటుంది, బలమైన క్యాడర్ వాళ్ళ సొంతం. టీడీపీ కంచుకోట అని చెప్పాలి దాన్ని. అలాంటి కంచుకోటలు ఎన్నికలకి ఇంకా చాలా సమయం ఉండగానే ఇప్పుడిప్పుడే బద్దలవుతున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోండి. ఈ నాయకులు అందరూ చెప్తున్నారు విసిగిపోయాం, సూపర్ 6 హామీలు చెప్పారు, అమలు అవ్వట్లేదు. గతంలో జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు టైంకి వచ్చి 1వ తారీఖు 2వ తారీఖు ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు సంక్షేమ పథకాలన్నీ కూడా.
ఈరోజు ఒకదాని తర్వాత ఒకటి అన్ని ప్రజల నుంచి దూరం అయిపోతున్నాయి, పక్కన పెట్టేస్తున్నారు. సంక్షేమ పథకాలకు దూరం చేస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే నడుస్తోంది ఇక్కడ. సంక్షేమ పథకాలు, పేద ప్రజల అభివృద్ధి కోసం అసలు ఇక్కడ ఏం జరగట్లేదు. ఈ అధికార పార్టీలో ఉండి టైం వేస్ట్, ప్రజలకు దూరం అయిపోతాం, ప్రతిపక్షంలో ఉన్న జగనన్న వెంటే ఉండాలని చెప్పి చాలామంది మారుతున్నారు. 35 ఫ్యామిలీస్ ఇప్పుడు ఎంపీటీసీ వీళ్ళందరూ మారారంటే ఒక అర్థం పడతాం, కానీ 35 ఫ్యామిలీస్ ఈ టైంలో మారుతున్నాయంటే అది కూటమి ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత, గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో ఇప్పటి నుంచే ఎంత వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు. మనం ఏ కాడికి సంపాదించుకోవాలి, దోచుకోవాలి, ఫేక్ ప్రచారాలు చేయాలి, పక్క పార్టీలపై బురద జల్లాలి, ఇదే పనిలో ఉన్నాయి కూటమి పార్టీలు మొత్తం. అందుకే ఇక్కడి నుంచి జగనన్న వెంట నడుస్తున్నామని చెప్పి వీళ్ళందరూ చెప్తా ఉన్నారు. ఇక్కడ ఇదిగోండి చూడండి ఎంతమంది ఫ్యామిలీస్ వచ్చారు. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. సో అట్లా ఇంకా 3 సంవత్సరాల టైం ఉండగా బహుశా నాకు తెలిసి 21 నెలల్లోనే ఇంత వ్యతిరేకత కూడగట్టుకున్న పార్టీ ఏదీ లేదేమో చరిత్రలో ఎప్పుడు కూడా. ఎలక్షన్స్ ఇంకొంత టైం ఉన్న తర్వాత పార్టీలు మారుతూ ఉంటారు, కానీ ఇంత త్వరగా మారుతున్నారంటే జనాలకు అర్థమైపోతుంది, నాయకులకు అర్థమైపోతూ ఉంది ఇది మునిగిపోయే పడవ. కూటమి మీద నమ్ముకొని ఉంటే మనం కూడా ఆరిపోవటం ఖాయం. జగనన్న వెంట నడవాలి. ప్రజలు కూటమిని వ్యతిరేకిస్తున్నారు, కూటమిని చీకొడుతున్నారు అని ప్రజలు, కార్యకర్తలకి చాలా స్పష్టమైన సంకేతాలు వస్తున్నట్టున్నాయి బహుశా గ్రౌండ్ లెవెల్లో. అందుకే పెద్ద ఎత్తున పార్టీ మార్పులు జరుగుతూ ఉన్నాయి. 35 కుటుంబాలు ఒక్కసారిగా అధికార పార్టీ నుండి ప్రతిపక్షంలోకి వచ్చారంటే అదే అర్థమవుతుంది మనకి గ్రౌండ్ లెవెల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో, ఎలాంటి పరిస్థితులు దారితీయబోతున్నాయో. ఇది స్టార్టింగ్ మాత్రమే అండి. ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇంకా ఎలక్షన్స్ వచ్చే కొద్దికి, సమయం గడిచే కొద్దికి బహుశా అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా వచ్చి జాయిన్ అయిపోతారేమో. ఆశ్చర్యం లేదు, అంత దారుణంగా ఉన్నాయి పరిస్థితులు. కూటమి పేరు చెప్పి నాయకులు ఎవరు జనాల్లోకి వెళ్ళే పరిస్థితి లేదు. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే ఏమని ఓట్లు అడుగుతారు నాయకులంతా వెళ్ళి? ఏమైనా చేస్తేనే ఇక 21 నెలల్లో కొంతైనా అట్లీస్ట్ ఒక 10% 20% చేస్తున్నా మేము చేసాం, మిగతా చేస్తాం, మాకు ఓటు ఏంటని అడుగుతానికి ఉంటుంది. ఏమీ చేయకుండా, అసలు ఏ అభివృద్ధి పథకం లేకుండా, సంక్షేమ పథకాలు పేదలకు ఇవ్వకుండా అన్నీ వీళ్ళు దాచుకోవటం, కూటమి నాయకులు టీడీపీ జనసేన వాళ్ళు ఇద్దరు కొట్టుకొని వసూలు దగ్గర ఇద్దరు గొడవలు పడి వాళ్ళు పంచుకోవటం వీడి దగ్గరే ఉంది. ప్రజా సమస్యలపైన విద్య విషయంలో కావచ్చు, వైద్యం విషయంలో కావచ్చు, లేకపోతే మంచినీళ్ళ విషయం, ఇలాంటి ఒక్క దాంట్లో కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. కాబట్టి కార్యకర్తలు, ప్రజలు కూడా అర్థమైపోతా ఉంది ఇప్పటి నుంచే. పెద్ద ఎత్తున వీళ్ళందరూ వైసీపీ వైపు చూస్తున్నారు. రాబోయేది జగనన్న ప్రభుత్వం అని వీళ్ళందరికీ ఇప్పటి నుంచే అర్థమైపోతుంది. బహుశా ఇంతకు మించిన డేంజర్ బెల్స్ కూటమికి ఉండవు.